ప్రార్థన యొక్క అంశాలు, ప్రార్థన ఎంత గొప్పదో మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి. ఒక మొక్క ఎదగాలంటే నీరు ఏ విధంగా అవసరమో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పాటలు పాడతారు, వాక్యం వింటారు, మరి అన్ని కార్యక్రమాలు చక్కగా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కానీ ప్రార్థన అనగానే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత క్రైస్తవులమని పిలువబడుతున్న వారు కూడా ఈ రోజున ప్రార్థన అనేది చాలా తక్కువైపోతూ ఉంది వారి జీవితంలో. వారికి ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల తెలియదు, వారికి ఉన్న పనుల భారం వల్ల తెలియదు, వారి కుటుంబ సమస్యల వల్ల తెలియదు. మరి వారి జీవితంలో ఒకప్పుడు ప్రార్థనలో గంటల తరబడి గడిపిన నీ జీవితము దినదినము ప్రార్థనలో తరుగుకుంటూ వస్తుంది నీ సమయము. అవునా కాదా? ఒకప్పుడు రక్షించబడిన తొలి దినాలలో గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన నీవు ఇప్పుడు రోజు ఒక అరగంటైనా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. కారణం ఏంటి? ఈ లోకము నిన్ను ఆకర్షిస్తూ ఉంది. ఎవరైతే ప్రార్థనలో ఎక్కువగా గడుపుతారో వారిలో లోకపు ఆశలు, లోకపు పోకడలు ఉండవు. ఎవరైతే లోకానికి ఆకర్షితులు అవుతారో, లోకపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు వారిలోనికి వస్తాయో ప్రార్థనలో గడపలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థనే మన జీవితాన్ని శాసించేది, ప్రార్థనే మన జీవితంలో ఉన్నత స్థానానికి నడిపించేది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రార్థన వీరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు ఉన్నారు, ప్రార్థన యోధురాళ్ళు ఉన్నారు, ప్రార్థన యోధులు ఉన్నారు. వారందరినీ ఈ సమయంలో చెప్పడానికి నా సమయం లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు మీతో చెప్పాలని మనసారా కోరుతున్నాను. మనకందరికీ తెలుసు, ప్రార్థన అనగానే స్త్రీలలో గుర్తుకొచ్చేవారు హన్నా, అదేవిధంగా ఎస్తేరు, దెబోరా, వీరందరూ కూడా మంచి ప్రార్థన పరులుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హన్న గురించి తెలుసు. తన జీవితంలో ఒక వెలితి ఉంది, ఒక కొరత ఉంది, సమాజం అంతా వేలెత్తి చూపిస్తుంది, గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది. అది తట్టుకోలేక, ఆ యొక్క అవమానాన్ని భరించలేక ప్రభు సన్నిధికి వెళ్ళి, శిలోహులోనికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏదో సమస్య ఉందనే కాదు ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించేది. దేవుడిస్తున్న ప్రతి కృపను తలపోస్తూ, అయ్యా ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే, ఈరోజు నా మంచి ఆరోగ్యాన్ని నేను కలిగి ఉన్నానంటే, చక్కగా ఆహారం భుజించగలుగుతున్నానంటే, చక్కని వసతులు, వస్త్రధారణ నేను కలిగి ఉన్నానంటే నీ కృప ప్రభా, నీ కృప కాదా యేసయ్యా? నువ్వు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి నీకు స్తోత్రాలని ప్రభుకి మనం స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థనలో 3 రకాలు ఉంటాయండి. మొట్టమొదటిగా స్తుతి, రెండోదిగా ప్రార్థన, మూడోదిగా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు మరి విజ్ఞాపన ఉంటుంది, స్తుతి ఉంటుంది, కృతజ్ఞత స్తుతులు మనము ప్రార్థనలో మనం తెలియచేసినప్పుడు ఆ ప్రార్థన సంపూర్ణముగా చేయబడుతుంది. ఈ రోజున ప్రార్థన అనగానే చాలా మందికి ఒక లిస్టు, మరి ఇల్లాలు ఏ విధంగా అయితే తన యజమానికి ఒక లిస్టు రాసి పంపిస్తుందో సరుకులు తీసుకురమ్మని, ఆ విధంగా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కూడా పెద్ద లిస్ట్ ఒకటి రాసుకొని వస్తాము. అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వి, నా కొడుకులకి ఇది ఇవ్వి, నా కుమార్తెకి ఇది ఇవ్వి, నా భర్తకి ఇది చేయి, నాకు ఒక మంచి ఇల్లు, మన అవసరతలన్నీ తెలిపేసి ఆమెన్ అని ముగించి బయటకు వస్తూ ఉంటాం. నీ యొక్క గోడులు తెలపడమేనా, నీ యొక్క అవసరతలను తెలియచేయడమేనా ప్రార్థన అంటే? అది మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఒక క్వాలిటీ సమయాన్ని నువ్వు గడపడమే ప్రార్థన. హల్లెలూయా. దేవునితో ఒక మరి స్వచ్ఛమైన సమయాన్ని, పవిత్రమైన సమయాన్ని, దేవునితో ముఖాముఖి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండడమే ప్రార్థన చేయడము. నిజంగా ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ ప్రేయర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రార్థనని చాలా మంది చులకన చేస్తున్నారు. ప్రార్థనని చాలా మంది మరి చేయకుండా స్కిప్ చేసేస్తూ ఉన్నారు. మరలా నీ జీవితాన్ని తిరిగి కట్టుకో. ప్రభా, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసిన నా జీవితము ఎందుకు ఈ విధంగా మారింది? అనేక మంది భక్తులు, యోధులు ప్రార్థన ద్వారా వారి జీవితంలో ఎంతో విజయాన్ని వారు సాధించారు. ఈరోజు నేను అపజయ పాలవుతున్నానంటే, ఈరోజు నేను నీరసించిపోతున్నానంటే నా జీవితంలో ప్రార్థన లేదని నాకు అర్థమవుతుంది అని నువ్వు చెప్పగలిగితే మరల నీ జీవితాన్ని కట్టుకుంటావు, మరల ప్రార్థనలోని సమయాన్ని పెంచుతావు. ప్రార్థన మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నిజంగా దుష్టుడంట ప్రతి ఒక్కరికి భయపడడంట.
ఎవరికి భయపడడంట. పాటలు పాడేవారికి, వాక్యం చెప్పేవారికి, వాయిద్యాలు వాయించేవారికి, ప్రవచనాలు చెప్పేవారికి ఎవరికి భయపడడు. కానీ ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో యేసయ్య నామం పేరట వారిని చూసి గడగడలాడతాడట. హల్లెలూయా. ఈ రోజున దుష్టుని నువ్వు తరిమి కొట్టాలని నీకుందా? దుష్టుని నిన్ను చూసి పారిపోతున్నాడా? లేదంటే భలే బాగుంది, అన్ని నా అలవాట్లే ఉన్నాయి, నా జాబితాలోనికే వస్తారు అని చెప్పేసి వచ్చి నీతో ఎంటర్టైన్ చేస్తున్నాడా దుష్టుడు? దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడుడి, అప్పుడు దుష్టుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మన దగ్గరికి రావడానికి భయపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. ప్రార్థన దుష్ట శక్తుల నుండి మనల్ని విమోచిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రార్థన యొక్క గొప్పతనం చాలా ఆవశ్యకమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, 7 గొప్ప ప్రార్థనలను గురించి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. 7 చెప్పను కానీ 3 చెప్తాను. నిజంగా ప్రార్థన యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటున్నాం. అందులో మరి సహాయము కొరకు చేసే ప్రార్థన, నేను చెప్పాను కదండి, మన అవసరతలు, మన సహాయము కొరకు చేసే ప్రార్థన మొట్టమొదటిది ఆదికాండం 32వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే నిజంగా యాకోబు చేస్తున్నాడు ప్రార్థన. ప్రభా, నాకు సహాయం దయచేయి, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, యాకోబు నీ పేరేంటో చెప్పయ్యా. పేరు చెప్పట్లేదు యాకోబు. ప్రభు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ప్రభువుకి తెలియదండి యాకోబు యొక్క పేరు. అలనాడు ఏదేను తోటలో కూడా ఆదాము హవ్వల పేర్లు ప్రభువుకి తెలీదా? ఆదాముని నిర్మించిన దేవుడు, హవ్వను నిర్మించిన దేవుడు. దేవునికి ఏదైనా అసాధ్యమైనది, మరుగైనది ఏదైనా ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే తినవద్దన్న పండుని తిన్నారో, మరి ఆజ్ఞని అతిక్రమించారో, ప్రభు అంటున్నాడు, ఒక మిట్ట మధ్యాహ్న చల్లటి పూట ఆ తోటలోనికి వచ్చి, ఏదైనా వనంలోనికి వచ్చి ఎక్కడ దాగుకున్నారు? ఆదాము, హవ్వ మీరు ఎక్కడ దాగుకున్నారు అంటే ప్రభువుకి తెలియదా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మీరెక్కడున్నారో నాకు తెలుసు, కానీ మీరు ఎటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయారో మీకు తెలుస్తుందా అని దాని యొక్క ప్రశ్న. ఈ రోజున దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేయడము, దేవునికి లోబడము. దేవుడు ఏదైతే చేయమన్నారో దాన్ని అతిక్రమించడము పాపము అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేస్తున్నావా? అబ్బే నేను అస్సలు పాపం చేయనండి. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య, తాగడము, జూదము అవే అనుకుంటున్నావేమో. నీ యొక్క చూపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నోటి ద్వారా చిన్న తప్పిదము చేసినా దానిని పాపమే అంటుంది దైవలేఖనాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కోపం ఉంటుంది, కోపం కూడా పాపమే. క్షణికావేశము, మాటలు వదిలేయడము, తర్వాత సారీ చెప్తూ ఉంటారు, ఫలితం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనము, ఆయన రక్తము ద్వారా కడగబడిన మనము ఏ చిన్న విషయంలో కూడా తప్పు చేయడానికి, పాపము చేయడానికి వీలు లేదు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడి రోజున నీ దగ్గర కోరుకుంటుంది ప్రార్థన ఆధ్యాత్మిక జీవితాన్ని. యాకోబు ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించమని పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు ప్రభుతో. కానీ ప్రభు అన్నాడు, నీ పేరేంటో చెప్పు. అంటే యాకోబు పేరు యేసయ్యకి తెలియదని కాదండి అక్కడ. యాకోబు, నీ జీవితం ఏంటి, నీ జీవిత విధానం ఏంటి, ఎంతమందిని మోసం చేస్తావో, నీ యొక్క మోసపూరితమైన జీవితం ఏంటో చెప్పమని ప్రభు అడుగుతున్నాడు. నిజంగా యాకోబు మోసగాడిగా పిలువబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాత్రంతా తెల్లవారిపోతుంది, యేసయ్యతో పెనుగులాడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించమని. కానీ ఎట్టకేలకు ప్రభు తన నోటి ద్వారా ఆ పేరుని చెప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నా పేరు యాకోబు, నేను ఒక మోసగాన్ని, ఇదిగో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నీ యొద్ద నుండి నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తీర్మానం తీసుకున్నానన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా గొప్ప ఆశీర్వాదవంతునిగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలీయులుగా దేవుడు యాకోబుని మార్చివేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు ఆయనను నిలబెట్టాడు. ఈ రోజున నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావా? పోరాడుతున్నావా? ప్రభుతో పెనుగులాడుతున్నావా? ఏదైనా అవసరము, కష్టం వచ్చేసరికి దేవుని మందిరం గుర్తొస్తుందా? ఏదైనా నీకు ఆపద వచ్చేసరికి దేవుని సేవకుడు గుర్తొస్తున్నాడా? ప్రతిరోజు ఏమైపోతుంది నీ భక్తి జీవితము? ప్రతిరోజు ఏమైపోతుంది నీ ప్రార్థన జీవితము? ప్రతి కుటుంబము కూడా
ప్రతి రోజున మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని బిడలముగా పిలువబడుతున్న మన కుటుంబాలు ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. మోకాళ్ళ ప్రార్థనలో చాలా రకాలున్నాయి. మూలుగులతో చేసే ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో చూడండి. ఈ రోజున ఏంటోనండి అవి ఏవి కూడా నాకు తెలియదంటావా? నీకు ప్రార్థన అనుభవం ఉంటే ఈ ప్రార్థనలు ఏంటో నువ్వు గుర్తించగలవు. నిజంగా యాకోబు ప్రార్థన చేశాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా ఇంకా నీ జీవితము దుర్భరమైన జీవితంలో, చాలని జీవితము, ఎంత కష్టపడుతున్నా మరి చిల్లి సంచిలో వేసినట్లుగా నీ సంపాదన ఉంటుంది, నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశీర్వాదము నువ్వు చూడలేకపోతున్నావా? ప్రార్థన చేయి. అలనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడవు ఈరోజు నా ప్రార్థన విని నన్ను కూడా ఆశీర్వదిస్తావని విశ్వసిస్తున్నానయ్యా అని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఆ యాకోబు కంటే కూడా ఉన్నతమైన కృపల చేత నీ జీవితాన్ని నిలబెట్టగలడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నిందల పాలయ్యావో, ఎక్కడైతే నీ పేరు పడిపోయిందో అదే చోట దేవుడు నిన్ను తల ఎత్తి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ప్రార్థనను నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాల్లో మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలీయుల జనాంగము కొరకు. ప్రభా, వీరిని నడిపించడానికి నాకు జ్ఞానము కావాలి. వీరిని నడిపించాలంటే ఒక మనిషిగా నా వల్ల కాదు. నీ శక్తి నాకు లేకపోతే, నీ జ్ఞానము నాకు లేకపోతే ఈ యొక్క జనాంగాన్ని నేను నడిపించలేనయ్యా. తప్పించుకోవాలనుకున్నాడండి. ముందెన్నో సాకులు చెప్పాడయ్యా. నేను నత్తి పెదవులు గలవాడిని, నాకంత జ్ఞానము లేదు, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేను అన్న వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా నీ జ్ఞానం సరిపోవట్లేదా? నీ కుటుంబాన్ని నడిపించాలంటే, నీ బిడ్డలను ఒక సరైన త్రోవలో నడిపించాలంటే నీ మాటలు సరిపోవట్లేదా? నీ జ్ఞానం సరిపోవట్లేదా? నీ యొక్క మరి ఏ సంపాదన సరిపోవట్లేదా? దేవుడిని అడుగు. అయ్యా, అలనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజంగాన్ని ఏ విధంగా అయితే నడిపించావో, లక్షలాది ప్రజలను ఎర్ర సముద్రము గుండా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అందులో నుండి నీ బిడ్డలను నడిపించావు. ఎంత గొప్ప అద్భుతాలు చేసావయ్యా. ఈ రోజున నా జీవితంలో ఈ చిన్న కార్యం చేయడానికి నీకు పెద్ద సమస్య కాదు కదా ప్రభా, కానీ ఎందుకు ఆగిపోతున్నాయి నా జీవితంలో కార్యాలు? నా కుటుంబాన్ని ఎందుకు నేను ముందుకు నడిపించలేకపోతున్నాను అని ఒక యజమానిగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు సహాయాన్ని నువ్వు కోరుకో. మోషే ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, నాయకత్వము మరి ప్రజలను నడిపించడానికి ప్రభు నాయకుడిగా నియమించినప్పుడు ప్రభు సహాయము కోరాడు. హల్లెలూయా. ఈరోజున నువ్వు కూడా నీ యొక్క బ్రతుకు బండిని, నీ కుటుంబం అనే భారమును నువ్వు ముందుకు నడిపించాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళాలంటే, ఆ కనాను ప్రాంతానికి, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి అనగా ఈరోజు ఆ పరిశుద్ధ స్థలానికి, ఆ వైకుంఠానికి నువ్వు చేరాలంటే దేవుని సహాయము నువ్వు ఖచ్చితంగా అడగాలి. మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల యొక్క జ్ఞానము పనిచేయదండి. దేవుని సహాయము, నన్ను అడుగుము నేను నీకు జ్ఞానం ఇస్తాను, నేను నీకు సహాయం చేయవాడనని దేవుడు చెప్తున్నప్పుడు మనకు అడగడానికి ఏంటి? చాలా సందర్భాల్లో మనం అడగడానికి ఇష్టపడం. మనకేం తెలిసినా తెలియకపోయినా నేనా అడిగేదా, నేను ఎవరిని అడిగేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు అంటూ ఉంటాం. జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉంటాం, కుటుంబాన్ని చీకటి ఊబిలోనికి నడిపిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం తగ్గడం ద్వారా మనం హెచ్చించబడతాం. హల్లెలూయా. మనం తగ్గి ఒకంత తగ్గి దేవుణ్ణి మనము అడిగినప్పుడు దేవుడు మన స్థితిని మార్చే దేవుడు, మన స్థాయిని పెంచే దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను ప్రభు నిలబెట్టేవాడు. దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చేస్తున్నాడు జ్ఞానమునివ్వమని, ఓపికను, సహనమునివ్వమని. కోపము నుండి మరి కోపం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మోషేకి ఆయా సందర్భాల్లో చాలా కోపడ్డాడు. కోపము నుండి విడుదల దయచేయమని ప్రభువుని అడిగాడు. ఒక నాయకునిగా ఉండాల్సిన లక్షణాలు, ప్రభా నువ్వు సహాయం చేస్తే నేను నడిపించగలను అని ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వాక్కును పొందుకొని దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలను నెరవేరుస్తూ ముందుకు నడిపించగలిగాడు. హల్లెలూయా. ఈరోజున నువ్వు కూడా నీ కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే, నీ జీవితం అనే భారమును నువ్వు ముందుకు నడిపించాలంటే దేవుణ్ణి ప్రార్థించు, దేవుని సహాయమును నువ్వు కోరాలి. తప్పకుండా
దేవుడు సహాయం చేస్తాడండి. నీ చింత యావత్తు నీ భారము నా మీద వేయి, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుకుంటాను, నీ యొక్క పనులన్నిటినీ నేను తేలిక చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తలేదా? మన భారం మనమే మోస్తూ, మన కష్టాలు మనమే మన భుజాల మీద వేస్తూ దినదినము క్షీణించిపోతున్నావేమో. ఇకనైనా దేవుని మాటలను నమ్మి నీ చింత యావత్తు నీ భారమంతా ప్రభు మీద వేసి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు అనూహ్యమైన రీతిలో నూతన ద్వారాలను నీ కొరకు తెరిచి నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి చివరిగా సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. దేని కొరకండి? సొలొమోను అనగానే మనకేం గుర్తొస్తుంది? జ్ఞానం కదా. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఆ దేశంలోనే లేడు. అతని యొక్క జ్ఞానమును చూడటానికి, అతను కట్టించిన దేవాలయమును చూడడానికి, అందులో వాడిన ఆ పరికరాలను, వస్తువులను మరి చూడటానికి తూర్పు దేశము నుండి శాబ దేశపు రాణి వచ్చిందంట. ఒక రాణి, ఒక రాజు యొక్క జ్ఞానమును చూడడానికి వచ్చిందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిచ్చారు సొలొమోను రాజుకి జ్ఞానము? ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా. ఆయన కూడా మనలాంటి రక్తమాంసములు కలిగిన వాడే కదా. కానీ దేవుడు సొలొమోనును వాడుకున్నాడు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోను. ఈరోజున నీకు ఏ జ్ఞానం ఉంది? టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఆ జ్ఞానమా? ఫోన్ ద్వారా వచ్చే జ్ఞానం నువ్వు కలిగి ఉంటున్నావా? లేదంటే పుస్తకాల నవలల ద్వారా పొందుకుంటున్న జ్ఞానాన్ని నువ్వు మరి పొందుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? అవేవి కూడా నీ జీవితాన్ని ఉద్ధరించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత వినాశనమో, అంత నష్టమే నువ్వు పొందుకుంటున్నావు. మంచిదే, మొబైల్స్ వాడడం మంచిదే, పుస్తకాలు చదవడం మంచిదే, కానీ ఒక్కసారి ఆలోచించు, అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుందా, లేదంటే నిన్ను ఆధ్యాత్మికంగా దినదినము అభివృద్ధి చేస్తుందా? అది తెలుసుకొని నువ్వు వాడుకుంటే నీకెంతో మేలు. హల్లెలూయా. సొలొమోను రాజు కూడా దేవుని జ్ఞానం అడిగి పొందుకున్నాడు. ఒకసారట ఒక పోటీ రాజుకి టెస్ట్ చేయబడతా ఉంది. రాజా, ఈ యొక్క గులాబీ తోటలో ఈ పువ్వులు అనేకంగా ఉన్నాయి తోటలో, అయితే ఇప్పుడు మీ జ్ఞానం ఏంటో మేము టెస్ట్ చేయాలని మేము వచ్చాము. ఇన్ని పువ్వులు కనపడుతున్నాయి, అయితే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్, నిజమైన పువ్వులు కాదు. అందులో మీరు ఎలా గుర్తుపడతారు? ఒకే ఒక పువ్వు ఉంది, ఇన్ని వేల లక్షల పువ్వుల్లో ఒకటే ఒక నిజమైన పువ్వుని మేము ఉంచాము. ఆ పువ్వుని నువ్వు ఎలాగ గుర్తుపడతావో ఇట్టే నీ జ్ఞానాన్ని తెలియబడుతుంది దీని ద్వారా అని చెప్పినప్పుడు ఒక్క క్షణము ప్రార్థించుకున్నాడేమో సొలొమోను. అయితే తీసుకురండి ఒక సీతాకోక చిలుకని అన్నాడు. బటర్ఫ్లైని తీసుకొచ్చారు. వెంటనే ఆ బటర్ఫ్లైని వదిలాడు. వెళ్ళి ఆ సీతాకోక చిలుక ఏం చేసిందంటే ఆ యొక్క కృత్రిమమైన పువ్వుల మీద వాలలేదు, కానీ అన్ని పువ్వుల మధ్యలో ఏ ఒక్క పువ్వు అయితే న్యాచురల్గా ఉందో, అసలైన పువ్వు ఏదైతే ఉందో, అన్ని పువ్వుల మధ్యలో దాగి ఉందో అదే పువ్వు మీదకి వెళ్ళి ఆ యొక్క సీతాకోక చిలుక వాలిందట. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి ఇదిగో ఇదే అసలైన పువ్వు అని చెప్పి తీసి చూపించాడంట. ఎందుకు ఈ మాటను చెప్పానంటే జ్ఞానాన్ని ఉపయోగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని బిడ్డలముగా ఉంటున్న మనం కూడా పాముల వలె వివేకముగా, పావురముల వలె నిష్కపటముగా జీవించమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరైనా నేను ఏదైనా మాట అంటున్నారా, ఏదైనా రుజువులు నిన్ను అడుగుతున్నారా, నువ్వు సమాధానం చెప్పడానికి ఎల్లవేళలా నువ్వు సిద్ధంగా ఉండాలి. అబ్బాయి మాకు ఏం తెలియదండి, మా పాటర్ గారికి తెలుసండి, మా చర్చికి వెళ్ళి అడగండి, మాకు అసలు ఏం తెలియదు, మేము అలా వెళ్తామంతే బైబిల్ పట్టుకొని అని అంటున్నావా? దుష్టుడు ఇంకా రెచ్చిపోతాడు. నీకు సమాధానం అడుగు ప్రతి వారికి కూడా ధైర్యముగా, హేతు అడుగు ప్రతి వారికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. చెప్పాలంటే మనకేం కావాలి? జ్ఞానము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానులుగా ఉండడం దేవుని చిత్తము కాదు, అవివేకముగా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి జీవితాన్ని నడిపించే జ్ఞానమును, నీ కుటుంబాన్ని నడిపించే జ్ఞానమును, ఆధ్యాత్మికంగా ఎదిగే జ్ఞానమును ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. వింటున్నావు, బాగానే ఉంది, అడగాలన్న ఆశ ఉందా? ప్రభా, నాకు నీ జ్ఞానం కావాలయ్యా, ఈ లోకంలో, ఈ సమాజంలో బ్రతకాలన్నా, నీ నామం మహిమపరచబడాలన్నా నా ద్వారా నీ జ్ఞానము నాకు కావాలి. నిజంగా విజయవాడ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు మాకు ఎవరు తెలియదండి. 2018లో నేను, దేవుని సేవకులు, మా 2 బిడ్డలు, అప్పటికి మా బాబుకి 9 నెలలు ఉంటాయి, మా పాపకి 1.5 2 సంవత్సరాలు ఉంటాయేమో.
వారిని తీసుకొని వచ్చినప్పుడు నాకైతే ఏమీ తెలీదు. ప్రభా ఎందుకు నడిపించారయ్యా? నాదెక్కడో తెలంగాణలో ఏదో మారుమూల ప్రాంతమా? అది వివాహం చేసుకొని రాజమండ్రికి నడిపించబడ్డానా? మరి రాజమండ్రిలో కూడా ఉండకుండా మరల విజయవాడ తీసుకొచ్చావా? నీ ఉద్దేశం ఏంటి ప్రభా నా జీవితంలో అని ప్రభుని అడిగినప్పుడు, నాకెవరు తెలియదయ్యా, నా భాష కాదు, నేను ఎరిగిన వారు ఎవరు లేరు, నాకు తెలిసిన వారు ఎవరు లేరని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన కృప, నిజంగా ఆయన కృపే నన్ను నడిపిస్తుంది. ఆయన కృపే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన కృపే మమ్మల్ని నిలబెడుతుంది. నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు అంత బాగా రాదండి. నా మాతృభాష కన్నడ అవ్వడం ద్వారా తెలుగే సరిగ్గా వచ్చేది కాదు. అందులోనూ ఆంధ్రలో మాట్లాడాలంటే చాలా మంచి వాక్చాతుర్యం కావాలి, మంచి మాట్లాడే విధానం కావాలి. ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. యాక్సెంట్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా మాట్లాడతారు ఆంధ్ర పీపుల్. అయితే విజయవాడ వచ్చిన కొత్తలో నాకు అసలు వచ్చేది కాదు. ప్రభా నీ సహాయం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలయ్యా. మరి ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ నడిపించావు. నీ ప్రజల మధ్యలో సువార్త చేయమని పరిచర్యను అప్పగించావు. ఏ విధంగా చేయాలని ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు చూస్తున్నారు, ఎంతసేపైనా గంటల తరబడి అనర్గళంగా మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనుషుల వల్ల వచ్చింది కాదు, దేవుడు నాకు ఇస్తున్న జ్ఞానము, దేవుడు నా పట్ల చూపిస్తున్న కృప మాత్రమే. గర్వంగా చెప్పగలను, ఈ రోజున నువ్వు కూడా భాష విషయమే కాకపోవచ్చు, ఇంకే విషయంలోనైనా నువ్వు చింతిస్తున్నావేమో, నాకు రాదు, నేను చేయలేను, నేను ముందుకు అడుగు వేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుణ్ణి అడుగు సహాయము. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు బలమునిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అన్ని విధాల గొప్ప చేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అది. అడుగుతావా యేసయ్యని? యేసయ్యా ప్రార్థన ఆత్మచేత నన్ను నింపు, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నిత్యము ప్రార్థించే కృప నాకు కావాలి. ప్రతి అంశంలో, ప్రతి చిన్న విషయంలో కూడా నీకు ప్రార్థించే, నీ మీద ఆధారపడే కృపలోనికి నన్ను నడిపించమని నువ్వు అడగగలిగితే యేసయ్య నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. ప్రార్థన ద్వారా పొందుకున్న ఏ ఆశీర్వాదమైనా అది నీ జీవితం నుండి తొలగిపోదు. నువ్వు నీ సొంత జ్ఞానముతో పొందుకున్నది ఏదెంతో తాత్కాలికంగానే ఉంటుంది, అది శాశ్వతంగా ఉండదు. కానీ దేవుడిచ్చే కృప, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము అది తరతరాలు నిలిచి ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనను గురించిన పాట పాడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభువుని ఆరాధించడానికి? హల్లెలూయా. ఒక్కసారి మీ చేతులు వేవ్ చేస్తారా అందరూ? ప్రభునామ మహిమార్థంగా హల్లెలూయా. అయ్యా మీరిస్తున్న బలమైన కృపను, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు.